ఆకాశవాణి స్కీమ్ టు ప్రమోట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎంప్లాయీస్ పథకం గురించి ప్రత్యేక ముఖాముఖి వింటారు. అతిథి శ్రీ మల్లా రామారావు గారు, రీజనల్ డైరెక్టర్, ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, విజయవాడ. పరిచయకర్త రావుల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. స్కీమ్ టు ప్రమోట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎంప్లాయీస్. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో స్ప్రీ పథకం గురించిన పూర్తి వివరాలు, లబ్ధిదారులు ఎవరు, ఉద్యోగులు, యాజమానులకు కలిగే ప్రయోజనాలేంటి, అలాగే భవిష్యత్తులో ఈ పథకం ఎలా ఉండనుంది అనే పూర్తి సమాచారాన్ని మనకందించేందుకు ఈ రోజు మన ఆకాశవాణి స్టూడియోస్ లో ఉన్నారు శ్రీ మల్లా రామారావు గారు, రీజనల్ డైరెక్టర్, ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, విజయవాడ నుండి. సార్తో మనం మాట్లాడి పూర్తి వివరాలను విందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్, కార్యక్రమంలో ముందుగా ఈఎస్ఐ స్కీమ్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఒకసారి చెప్తారా సార్? ఈఎస్ఐ స్కీమ్ అనేది ఒక సోషల్ సెక్యూరిటీ స్కీమ్ అండి. ఇది ఇండియాలో ఫస్ట్ 24 డిసెంబర్ 1952 కాన్పూర్లో మరియు ఢిల్లీలో ప్రారంభించడం జరిగింది. యాజ్ ఆన్ డేట్ మనకి 22 lakh ఎంప్లాయర్స్ ఉన్నారండి ఇండియాలో. అలానే 4 crore ఇన్సూర్డ్ పర్సన్స్ ఉన్నారు. అలానే 14 crores బెనిఫిషరీస్ ఉన్నారు. అలానే మన రాష్ట్రానికి వస్తే మన దగ్గర ఈ స్కీము 1 May 1955లో స్టార్ట్ అయిందండి. 1 December 2016 నుంచి మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం విస్తరించింది. ప్రస్తుతానికి మనకి 26 డిస్ట్రిక్ట్స్లో 679 మండల్స్లో కవర్ అయ్యి ఉంది. ప్రస్తుతానికి మనకి 14 lakh ఇన్సూర్డ్ పర్సన్స్ ఉన్నారు స్టేట్లో. అలానే 69,000 యూనిట్స్ కవర్ అయ్యి ఉన్నాయి. ఈఎస్ఐ స్కీమ్ స్పెషాలిటీ ఏమంటే దీంట్లో ఈ స్కీమ్లో డిఫరెన్షియేషన్ ఉండదండి. కాంట్రాక్ట్ ఎంప్లాయీ, రెగ్యులర్ ఎంప్లాయీ, పర్మనెంట్ ఎంప్లాయీ డిఫరెన్స్ ప్రతి ఎంప్లాయీ 21,000 లోపు డ్రా చేస్తున్న ప్రతి ఎంప్లాయీకి ఈ స్కీమ్ వర్తిస్తుంది. అలానే ఇది Day 1 నుంచి వర్తిస్తుంది స్కీమ్. ఇంకా దీనికి అప్పర్ ఏజ్ లిమిట్ అంటూ ఏముండదండి. అలానే మెడికల్ ఎక్స్పెన్సెస్ మీద అప్పర్ లిమిట్ అంటూ ఏముండదండి. రిటైర్ అయిన ఎంప్లాయీస్ కూడా కేవలం నెలకు 10 రూపాయలు పే చేయడం వల్ల వాళ్ళకి వాళ్ళ స్పౌస్ కి లైఫ్ లాంగ్ మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మనకి ముఖ్యంగా 2 రకాల బెనిఫిట్స్ ఉంటాయండి. ఒకటి మెడికల్ బెనిఫిట్, ఇంకొకటి క్యాష్ బెనిఫిట్. మెడికల్ బెనిఫిట్ లో Day 1 నుంచి ఈ బెనిఫిట్ ఇవ్వడం జరుగుతుంది ఎంప్లాయీకి, వాళ్ళ డిపెండెంట్స్కి కూడా. ఏమైనా మెడికల్ రిక్వైర్మెంట్ వస్తే మా దగ్గర 70 స్టేట్లో 79 డిస్పెన్సరీస్ ఉన్నాయి. ఒక 5 హాస్పిటల్స్ ఉన్నాయి. ప్రైమరీ ట్రీట్మెంట్, సెకండరీ ట్రీట్మెంట్ ఈ రెండింటి నుంచి వస్తుందండి. టెరిషియరీ కేర్ కి టైఅప్ హాస్పిటల్స్ ఉన్నాయండి. నియర్లీ ఒక 35 టైఅప్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఆ టైఅప్ హాస్పిటల్ ద్వారా కూడా మేము ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అలానే ఆల్మోస్ట్ ఒక 90 crores వర్త్ క్యాష్ బెనిఫిట్స్ లాస్ట్ ఇయర్ ఇచ్చున్నామండి. క్యాష్ బెనిఫిట్స్ లో ముఖ్యంగా సిక్నెస్ బెనిఫిట్. ఎవరైనా ఎంప్లాయీ ఉద్యోగం వెళ్ళలేని పక్షంలో అనారోగ్యం వల్ల వాళ్ళకి 70% ఆఫ్ ది శాలరీ ఈఎస్ఐని పే చేస్తుంది. అలానే ఇన్సూర్డ్ ఉమెన్ ఉంటే మెటర్నిటీ టైంలో 26 weeks వరకు ఈఎస్ఐని 100% శాలరీ పే చేస్తుంది. అలానే ఏమైనా ఎంప్లాయీ ఉద్యోగరీత్యా చనిపోతే వాళ్ళ డిపెండెంట్స్ కి లైఫ్ లాంగ్ 90% ఆఫ్ ది లాస్ట్ రన్ శాలరీ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా ఉద్యోగికి డిజేబుల్మెంట్ అయితే ఉద్యోగరీత్యా పర్మనెంట్ గానీ టెంపరీ గానీ వాళ్ళు కూడా 90% ఆఫ్ ది శాలరీ ఇవ్వడం జరుగుతుంది. మాకు 19 బ్రాంచ్ ఆఫీసెస్ ఉన్నాయి స్టేట్ లో. అలానే 4 డిస్పెన్సరీ కమ్ బ్రాంచ్ ఆఫీసెస్ ఉన్నాయి ఆల్ ఓవర్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ లో. సార్, స్ప్రీ పథకం అంటే ఏమిటి? దీనిని ప్రభుత్వం ప్రారంభించడానికి ఉన్న ప్రధాన ఉద్దేశం ఏంటి? స్ప్రీ అంటే స్కీమ్ టు ప్రమోట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎంప్లాయీస్ అండ్ ఎంప్లాయీస్ అండి. ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు 10 ఎంప్లాయీస్ కానీ పెట్టుకున్న 10 రోజుల లోపల వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించాల్సి వస్తుంది ఈఎస్ఐ స్కీమ్ అండర్లో. ఒకవేళ ఎవరైనా అలా చేయని పక్షంలో, ఉదాహరణకి 2021లో ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తారు, ఒక బిజినెస్ ని, ఒక 10 ఎంప్లాయీస్ పెట్టుకున్నారు. వాళ్ళు కానీ రిజిస్టర్ చేయించుకోకుండా ఉండుంటే 2025లో కానీ రిజిస్టర్ చేయించుకుంటే వాళ్ళకి 2021 నుంచి అన్ని బకాయిలతో కట్టవలసి వస్తుంది. ఈ స్ప్రీ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైనా అటువంటి ఎంప్లాయర్స్ ఉండుంటే వాళ్ళకి ఇప్పుడు రిజిస్టర్ చేయించుకుంటే పాత బకాయిలతో సంబంధం లేకుండా ఈ రోజు నుంచే రిజిస్టర్ అయినట్టు పరిగణించబడుతుంది. సో దానివల్ల పాత బకాయిల గురించి కట్టే ప్రసక్తి ఉండదు. అది స్ప్రీ యొక్క ముఖ్య ఉద్దేశం. అలానే ఎవరైనా ఎంప్లాయీస్ ఆర్గనైజేషన్ రిజిస్టర్ చేయించున్నారు, ఎవరైనా ఎంప్లాయీస్ అందరినీ రిజిస్టర్ చేయించలేదు, అలాంటి వాళ్ళ గురించి కూడా ఇప్పుడు రిజిస్టర్ చేపిస్తే వాళ్ళ పాత బకాయిలతో సంబంధం లేకుండా ఈ రోజు నుంచే వాళ్ళని రిజిస్టర్ అయినట్టు పరిగణించబడుతుంది. సార్, ఈ పథకం కింద కొత్తగా ఏ విధమైన ఉద్యోగులు చేరగలరు? ఈఎస్ఐ స్కీమ్ లో ఎవరికైనా 21,000 కన్నా తక్కువ జీతం వచ్చే వాళ్ళందరూ కూడా ఎంప్లాయీస్ వాళ్ళందరినీ కూడా రిజిస్టర్ చేయించవచ్చు. దీనికి చేయవలసింది ఏంటంటే ఎంప్లాయర్ 0.75% ఎంప్లాయీ శాలరీ నుంచి డిడక్ట్ చేయాలి, 3.25% వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేయాలి. చేసి మొత్తం 4% నెక్స్ట్ ఈ మంత్ అంటే నెక్స్ట్ మంత్ 15th లోపల అది ఈఎస్ఐ కార్పొరేషన్ కి పే చేయాలి. పే చేయడం వల్ల వాళ్ళకి ఈఎస్ఐ స్కీమ్ లో చేరడం జరుగుతుంది. సార్, ఈఎస్ఐకి సంబంధించి మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించిన వివరాలు ఒకసారి తెలుపుతారా? తప్పకుండా అండి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 79 డిస్పెన్సరీస్ ఉన్నాయండి.
ఉన్నాయండి. దాని ద్వారా ప్రైమరీ హెల్త్ కేర్ ఇవ్వడం జరుగుతుంది. అలానే ఒక 5 హాస్పిటల్స్ ఉన్నాయి. 4 స్టేట్ రన్ చేస్తుంది, ఒకటి ఈఎస్ఐ కార్పొరేషన్ డైరెక్ట్ గా రన్ చేస్తుంది, అది కాకినాడలో ఉన్నది. అలానే స్టేట్ రన్ హాస్పిటల్స్ విశాఖపట్నంలో, రాజమండ్రిలో, విజయవాడలో, తిరుపతిలో ఉన్నాయి. అలాగే మొత్తం స్టేట్ లో 79 డిస్పెన్సరీస్ ఉన్నాయి. మొత్తం ఈఎస్ఐ అన్నది మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా విస్తరించి ఉన్నది. సో ప్రతి డిస్ట్రిక్ట్ లో కూడా డిస్పెన్సరీస్ ఉండడం జరిగింది. అలానే ఈఎస్ఐ ఫెసిలిటీ ఎక్కడైనా లేకుండా ఉంటే వాళ్ళకి టైఅప్ హాస్పిటల్స్ ద్వారా వాళ్ళకి మెడికల్ ఫెసిలిటీస్ ఇవ్వడం జరుగుతుంది. సార్, ఈఎస్ఐలో నమోదు కాని ఉద్యోగులకు ఈ స్ప్రీ పథకం అనేది వర్తిస్తుందా లేదా? ఎవరైనా ఆర్గనైజేషన్ రిజిస్టర్ అయ్యి ఉండి అందులో మొత్తం అందరూ ఎంప్లాయీస్ రిజిస్టర్ చేయకుండా ఉండుంటే ఈ రోజు డేట్ లో వాళ్ళు రిజిస్టర్ చేయించుకోవచ్చు. వాళ్ళ డేట్ ఆఫ్ జాయినింగ్ ఈ రోజు నుంచే పరిగణించబడుతుంది. సో పాత బకాయిలు చెల్లించే అవసరం ఉండదు. సార్, యజమానులు ఈ పథకం ద్వారా పొందే ప్రధాన లాభం ఏంటంటారు? ఈఎస్ఐ స్కీమ్ వల్ల ఎంప్లాయీస్ తో పాటు ఎంప్లాయర్స్ కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ముఖ్య బెనిఫిట్ ఏంటంటే ఏదైతే అమౌంట్ పే చేస్తారో అది ఇన్కమ్ ట్యాక్స్ డిడక్షన్ కింద చూపించుకోవచ్చు. అలానే వర్క్మెన్ కాంపెన్సేషన్ యాక్ట్ లో గానీ, మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ లో గానీ వాళ్ళు రిజిస్టర్ అయ్యే అవసరం ఉండదు. సార్, కొత్త కంపెనీలు లేదా ఎంఎస్ఎంఈలు ఉద్యోగులను నమోదు చేయడానికి ఎలాంటి విధానాన్ని వారు అనుసరించాలంటారు? సో ఇప్పుడు మొత్తం అంతా ఆన్లైన్ లో చాలా ఈజీగా రిజిస్టర్ చేయించుకోవచ్చు అండి. ముఖ్యంగా 3 వెబ్సైట్ నుంచి చేసుకోవచ్చు. ఒకటి మా ఈఎస్ఐసి వెబ్సైట్ నుంచి, రెండోది మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఎంసీఏ వెబ్సైట్ నుంచి, మూడోది శ్రమశోధ పోర్టల్ అనే వెబ్సైట్ నుంచి. ఈ 3 వెబ్సైట్ నుంచి కూడా రిజిస్టర్ చేయించుకోవచ్చు. సార్, ఈ పథకం వల్ల ఉద్యోగులకు వచ్చే ప్రత్యక్ష లేదా పరోక్ష ప్రయోజనాలు ఏమిటి? భద్రతా హామీ ఎలా ఉంటుందంటారు? ఈఎస్ఐ అనేది ఒక సోషల్ సెక్యూరిటీ స్కీమ్ అండి. ఇది వన్ ఆఫ్ ది చీపెస్ట్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ ఇన్ ద వరల్డ్. ఎలా అంటే ఇప్పుడు ఈఎస్ఐ ద్వారా ఎంప్లాయీ పే చేయాల్సింది ఓన్లీ 0.75%. ఎవరైనా ఒక 10,000 వచ్చే ఎంప్లాయీ ఉంటే ఆయన దగ్గర ఓన్లీ 75 రూపాయలు మాత్రమే కలెక్ట్ చేయడం జరుగుతుంది. అలానే ఎంప్లాయర్ 325 రూపాయలు ఇస్తారు. మొత్తం 400 రూపాయలు పే చేస్తే వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ చాలా రకాలుగా ఉంటాయండి. ముఖ్యమైనది మెడికల్ బెనిఫిట్. మెడికల్ బెనిఫిట్ ప్రకారం ఎలా ఉంటుందంటే జాయిన్ అయిన రోజు నుంచి వాళ్ళకి ఆయన డిపెండెంట్స్ కానీ మెడికల్ రిక్వైర్మెంట్ వస్తే ఈఎస్ఐ డిస్పెన్సరీస్ నుంచి కానీ, ఈఎస్ఐ హాస్పిటల్ నుంచి కానీ, ఒకవేళ అలాంటి ఫెసిలిటీ మా దగ్గర లేకుంటే టైఅప్ హాస్పిటల్ నుంచి కానీ ఇవ్వడం జరుగుతుంది. ఈఎస్ఐ స్కీమ్ యొక్క పెక్యులారిటీ, స్పెషాలిటీ ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాళ్ళ కంట్రిబ్యూషన్, అంటే ఒక 21,000 జీతం వచ్చే ఎంప్లాయీ, 10,000 జీతం వచ్చే ఎంప్లాయీ, వాళ్ళ కంట్రిబ్యూషన్ డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే పర్సంటేజ్ బేస్ మీద తీసుకుంటాం. బట్ వాళ్ళకి ఇచ్చే బెనిఫిట్స్ మాత్రం అంత ఈక్వల్ గా ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే మెడికల్ ఫెసిలిటీలో అప్పర్ క్యాప్ అంటూ ఏం లేదు. ఎన్ని కోట్లు ఖర్చు అయినా సరే అది ఈఎస్ఐ భరుస్తుంది. అలానే ఇంకా క్యాష్ బెనిఫిట్స్ ఉంటాయండి. ముఖ్యమైన క్యాష్ బెనిఫిట్స్ సిక్నెస్ బెనిఫిట్. ఒక ఎంప్లాయీ అనారోగ్యం చేత ఆఫీస్కి వెళ్ళలేని పక్షంలో 70% ఆఫ్ ది శాలరీ ఈఎస్ఐ పే చేస్తుంది. అలానే మెటర్నిటీ బెనిఫిట్, ఉమెన్ ఎంప్లాయీస్ కి 26 వీక్స్ ఈఎస్ఐ 100% శాలరీ పే చేస్తుంది వాళ్ళ ఆఫీస్కి వెళ్ళని పక్షంలో. డిపెండెంట్ బెనిఫిట్, ఎవరైనా ఎంప్లాయీ ఉద్యోగరీత్యా ఏమైనా మరణిస్తే వాళ్ళ డిపెండెంట్స్ కి 90% ఆఫ్ ది శాలరీ పే చేయడం జరుగుతుంది. వాళ్ళ వైఫ్, వాళ్ళ స్పౌస్ కి ప్లస్ వాళ్ళ డిపెండెంట్స్ కి. సపోజ్ అబ్బాయికి అయితే 21 ఇయర్స్ వరకు, అమ్మాయికి అయితే మ్యారేజ్ అయినంత వరకు. సో వాళ్ళు మొత్తం 90% ఆఫ్ ది లాస్ట్ రన్ శాలరీ ఈఎస్ఐ పే చేస్తుంది. అలానే ఉద్యోగరీత్యా ఏమైనా డిజబిలిమెంట్ వస్తే, ఏమైనా చేయి కట్ అవడం కానీ, ఏమైనా ఫిజికల్ డిజబిలిటీ వస్తే అది టెంపరీ కావచ్చు, పర్మనెంట్ కావచ్చు, 90% ఆఫ్ ది ఎర్నింగ్, లాస్ ఆఫ్ ఎర్నింగ్ కెపాసిటీ ఈఎస్ఐని భరిస్తుంది. అలానే ఇంకొన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి. ఏమైనా మరణించినప్పుడు ఫ్యూనరల్ ఎక్స్పెన్సెస్ కింద 15,000 రూపీస్ పే చేయడం జరుగుతుంది. ఏమైనా కన్ఫైన్మెంట్ అయినప్పుడు 7,500 రూపీస్ పే చేయడం జరుగుతుంది. అలానే రిటైర్ అయిన ఉద్యోగులు వాళ్ళకి కూడా కేవలం నెలకు 10 రూపాయలు, అంటే సంవత్సరానికి 120 రూపాయలు పే చేస్తే ఎంప్లాయీకి, వాళ్ళ వైఫ్కి లైఫ్ లాంగ్ మెడికల్ బెనిఫిట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా రాజీవ్ గాంధీ శ్రమ్ కళ్యాణ్ యోజన అని, అటల్ బీమిత్ వ్యక్తి కళ్యాణ్ యోజన అని 2 స్కీమ్స్ ఉన్నాయండి. ఏదైనా ఆర్గనైజేషన్ ఏదైనా కారణం చేత మూతబడినప్పుడు వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ లాస్ అవుతుంది కాబట్టి మాక్సిమం 2 years వరకు 50% ఆఫ్ ది శాలరీ ఈఎస్ఐ భరిస్తుంది. అలా కాకుండా ఎంప్లాయీ తనంతగా వాలంటరీగా మానేసినా సరే అటల్ బీమిత్ కళ్యాణ్ యోజన కింద 90 days వరకు ఈఎస్ఐని శాలరీ పే చేస్తుంది. సో ఇన్ని బెనిఫిట్స్ కి కేవలం ఎంప్లాయీ పే చేయాల్సింది ఓన్లీ 4% ఆఫ్ ది శాలరీ మాత్రం. అందుకనే దీన్ని చీపెస్ట్ ఇన్ ది వరల్డ్ అంటారు ఈ స్కీమ్ కి. సార్, అనధికారిక రంగం కార్మికులు ఈ పథకం ద్వారా అధికారిక రంగంలోకి రాగలరంటారా? అనధికారిక రంగం వాళ్ళకి కూడా ఈ పథకం ప్రయోజనం కలిగిస్తుందా లేదా? సార్, ప్రస్తుతానికి మనం ఓన్లీ ఆర్గనైజర్ సెక్టర్ వాళ్ళనే కవర్ చేయగలుగుతున్నామండి. ఎందుకంటే ఈ స్కీమ్ స్టార్ట్ చేసినప్పుడు ఎంప్లాయీ రిలేషన్ ఉండాలని చెప్పని ఇదని ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అన్నారు. యాజ్ ఆన్ డేట్ అయితే అన్ఆర్గనైజ్ సెక్టర్ లో ఉన్న వాళ్ళకి ప్రస్తుతం వర్తించదండి. ఫ్యూచర్ లో వర్తించే అవకాశం ఉన్నది. సార్, స్ప్రీ పథకం అమలులో మీకు ఎదురవుతున్న ప్రధాన సవాళ్లు ఏంటి? వాటిని మీరు ఎలాగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు? ప్రధాన సవాళ్ళు అంటే అవేర్నెస్ అండి. దాని గురించే మేము వేరియస్ మీడియా ఛానల్ యూజ్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ప్రయత్నిస్తున్నాము. ఈ స్కీమ్ లో ఇప్పటి వరకు మాకు ఉన్న ఎక్స్పీరియన్స్ అయిన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారంటే ఈఎస్ఐ స్కీమ్ గురించి చాలా మందికి అవగాహన లేదు. ఇందులో వచ్చే బెనిఫిట్స్ గురించి కానీ అవగాహన లేదు. ఓన్లీ పేమెంట్ చేయాల్సి వస్తుందని ఒక సైడ్ నుంచి ఆలోచిస్తున్నారు. కానీ దీనివల్ల వచ్చే ప్రయోజనాల గురించి అవేర్నెస్ లేకపోవడం వల్ల మేము అవేర్నెస్ క్రియేట్ చేయనందుకు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. చాలా పెద్ద క్యాంపెయిన్ చేస్తున్నామండి. ప్రతి న్యూస్ పేపర్స్ లో కానీ, మీడియా ఏజెన్సీస్ తో కానీ, అలానే ఛాంబర్ ఆఫ్
కామర్స్ కానీ, చార్టెడ్ అకౌంట్ ఇన్స్టిట్యూట్స్ కానీ, ప్రైవేట్ స్కూల్ వాళ్ళ అసోసియేషన్స్ కానీ, అలానే వర్తక సంఘాలు కానీ వీళ్ళందరితో మేము మీట్ అవుతున్నాము. మా ఆఫీసర్స్ అందరూ వాళ్ళతో మీటింగ్స్ కండక్ట్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. చేసి దీనివల్ల వచ్చే ముఖ్యంగా లాభాలు, ఎంప్లాయర్ కి ఎంప్లాయీకి ఇద్దరికి వచ్చే లాభాల గురించి వివరిస్తున్నారు. దానివల్ల వాళ్ళంతట వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి రిజిస్టర్ చేయించుకున్నట్టు మేము ప్రోత్సహిస్తున్నాం. సార్, భవిష్యత్తులో ఈ పథకాన్ని మరిన్ని రంగాలకు విస్తరించే అవకాశాలు ఏమన్నా ఉన్నాయంటారా? సార్, ఎక్స్టెన్షన్ అన్నది ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో మొత్తం అన్ని డిస్ట్రిక్ట్స్ కి 679 మండల్స్ 26 డిస్ట్రిక్ట్స్ కి అమలు చేయడం జరిగిందండి. అలానే మనకి మెడికల్ హాస్పిటల్స్ కానీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ అన్ని ఆల్రెడీ కవర్ అయ్యే ఉన్నాయి. సో ఫ్యూచర్ లో అన్ఆర్గనైజ్ సెక్టర్స్ కానీ, లేకపోతే గిగ్ వర్కర్స్ ఉన్నారు, ఫుడ్ డెలివరీ సిస్టమ్ ఉన్న వాళ్ళు, లేకపోతే వెహికల్స్ అరేంజ్ చేసే వాళ్ళు, వాళ్ళకి కూడా వర్తించే అవకాశం ఫ్యూచర్ లో ఉంటుందండి. ప్రస్తుతానికి అయితే మేము ఓన్లీ ఆర్గనైజ్ సెక్టర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. ప్రభుత్వం వాళ్ళకి వేరే తరహా పథకాలు ప్రస్తుతం తీసుకొని వస్తుంది. ఫ్యూచర్ లో వాళ్ళని కూడా ఈఎస్ఐ స్కీమ్ కింద తీసుకొచ్చే అవకాశం ఉంది. సార్, యజమానులకు గానీ ఉద్యోగులకు గానీ ఏమైనా సమస్యలుంటే వారు ఈఎస్ఐస్ని ఏ విధంగా సంప్రదించవచ్చు? మాకు ఈఎస్ఐ రీజనల్ ఆఫీస్ ఉందండి కునుదలలో. నెంబర్ ల్యాండ్ లైన్ అయితే 2453-498 విజయవాడ నెంబర్ ని కాంటాక్ట్ చేయొచ్చండి. అలానే టోల్ ఫ్రీ నెంబర్ 1800-425-0403కి కాంటాక్ట్ చేయొచ్చు. మా వెబ్సైట్ లో కూడా మొత్తం పూర్తి వివరాలు దొరుకుతాయండి. esic.gov.in. అలానే ఏదైనా అసోసియేషన్ గానీ ఈఎస్ఐసి గురించి అవగాహన గురించి నా క్యాంపెయిన్ చేయమంటే మా సైడ్ నుంచి ఎవరైనా వచ్చి క్యాంపెయిన్ చేయగలుగుతారండి. సార్, కార్యక్రమంలో చివరిగా ఈ పథకానికి సంబంధించి మీరు అందించే సందేశం ఏంటి సార్? ఏదైనా దేశం అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా కావాల్సిందంటే ఒక హెల్దీ వర్క్ ఫోర్స్. హెల్దీ వర్క్ ఫోర్స్ కావాల్సింది ఒక రీజనబుల్ రేట్ తో వచ్చే మెడికల్ బెనిఫిట్. దాన్ని మేము అత్యంత చీపెస్ట్ ఇన్ ద వరల్డ్ రేట్తో మేము అందించగలుగుతున్నాం మాకున్న మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో. సో దానివల్ల యువత ఏమవుతుందంటే వాళ్ళకి ఏమైనా మెడికల్ ఫెసిలిటీస్ గురించి ఆలోచించకుండా ఆ రెస్పాన్సిబిలిటీ మేము తీసుకుంటాం కాబట్టి వాళ్ళు హ్యాపీగా పనిచేసుకోగలుగుతారు. ప్లస్ వాళ్ళకి ఒక అవేర్నెస్ క్రియేట్ అయితే ప్రభుత్వం వీళ్ళకి ఈ బెనిఫిట్స్ అని ఇస్తుందని చెప్పని, సో దే విల్ బి ఏబుల్ టు కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ దేర్ కెరియర్స్. వాళ్ళకి వాళ్ళ డిపెండెంట్స్ కి ఇస్తారు కాబట్టి. సార్, ఈరోజు మీరు మన ఆకాశవాణి స్టూడియోస్ కి విచ్చేసి ఈ యొక్క స్ప్రీ పథకానికి సంబంధించిన సమాచారంతో పాటు ఈఎస్ఐ స్కీమ్ కి సంబంధించిన పూర్తి సమాచారం మన శ్రోతలకు మీరు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతవరకు స్కీమ్ టు ప్రమోట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎంప్లాయీస్ పథకం గురించి ప్రత్యేక ముఖాముఖి విన్నారు. అతిథి శ్రీ మల్లా రామారావు గారు, రీజనల్ డైరెక్టర్, ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, విజయవాడ. పరిచయకర్త రావుల సాయి గురీష్. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.